రాబోయే ఎన్నికలలో మనం ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేస్తే పేదవాడికి మంచి జరుగుతుంది? ఎవరికి ఓటు వేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు వస్తుంది? ఎవరికి ఓటు వేస్తే చెప్పిన మాట చెప్పినట్టుగా అమ్మఒడి పథకం వస్తుంది? ఎవరికి ఓటు వేస్తే విద్యార్థులకు మంచి జరుగుతుంది? ఎవరికి ఓటు వేస్తే అవ్వాతాతలకు కరెక్ట్గా 1వ తేదీ ఉదయం 7 గంటలకు పింఛను వస్తుంది? ఎవరికి ఓటు వేస్తే అక్కా చెల్లెమ్మలకు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడతాయి? ఎవరికి ఓటు వేస్తే ప్రభుత్వ ధనం వృధా కాదు? ఎవరికి ఓటు వేస్తే దోచుకుంటారు? ఎవరికి ఓటు వేస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ 35,000 లెక్కన ఇచ్చి 3 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. అమ్మఒడి పథకం లేదు, ఆరోగ్యశ్రీ లేదు, 108, 104 సేవలు నిలిచిపోయినాయి. మద్యం ఏరులై పారించాడు. 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి. కాల్ మనీ సెక్స్ రాకెట్ల కేసు, ఓటుకు నోటు కేసు, ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన ఆగడాలు. అమరావతి రాజధాని పేరుతో 2.68 లక్షల కోట్లు అప్పు తీసుకుని వచ్చి 4 రేకుల షెడ్లు వేసేసి అమరావతి రాజధాని కట్టకుండా, పోలవరం కట్టకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి. ఉచిత కరెంటు పేరుతో 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానని రైతులను మోసం చేసి రాత్రుల్లో ఎప్పుడు 3 గంటలు 4 గంటలు ఇస్తాడో తెలియదు. కానీ రైతులు ఆత్మహత్యలకు మాత్రం చంద్రబాబు కారణమయ్యాడు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి, కాల్మనీ సెక్స్ రాకెట్ల కేసులో దేవినేని ఉమా చేసిన ఆగడాలు ఇప్పటికీ కూడా మహిళలు రాష్ట్రంలో మర్చిపోలేరు. పోలీసులపై రాళ్లదాడి చేయించిన నేత చంద్రబాబు. పొంగనూరులో పోలీసులపై రాళ్లదాడి చేయించి ఎంత ఆగిత్యం చేశాడో మీరందరూ కూడా చూశారు. చంద్రబాబుకు మళ్ళీ అధికారం ఇస్తే జన్మభూమి కమిటీల పేరుతో ఎందుకు దోచుకు తినడో అని మీ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్ ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా ప్రజలకు సేవలు అందించారు మీ అందరికీ తెలుసు. కరోనా కాలంలో కూడా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా జీతాలు పెండింగ్ పెట్టలేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని, 108 పథకాలను, 104 పథకాలను తీవ్రతరం చేసి ప్రజలకు ఈరోజు సేవలు అందిస్తున్న వ్యక్తి. ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి ద్వారా విద్యార్థులకు ఎంతో చేయూతనిస్తూ విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ పేదరికం నుండి విద్యార్థులను పైకి తీసుకొస్తున్న వ్యక్తి. జగనన్న విద్యా దీవెన, విద్యా వసతితో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న ఈరోజు ఇస్తున్నాడు. 5 సంవత్సరాల కాలం ఇప్పటి వరకు ఇచ్చాడు. మొత్తం 73,000 కోట్లు ఒక విద్యారంగానికే ఖర్చు పెట్టాడు. ఇక అక్కా చెల్లెమ్మల ఖాతాలో అయితే వైఎస్ఆర్ చేయూత, ఆసరా ఇటువంటి పథకాలతో ఆ జగనన్న చేసిన నేతన్న హస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలతో డ్వాక్రా మహిళలకు మరియు మహిళలకు, ఒంటరి మహిళలకు జగనన్న వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ పేదరికం నుండి వాళ్ళని లక్షాధికారులు చేసినాడు. జగనన్న వల్లే ఈరోజు మహిళలు స్వయంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. జగనన్న వల్ల ఈరోజు మహిళలు లక్షాధికారులు అయ్యారన్న మాట వాస్తవం. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న జగనన్న కాదని మనం చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, అవ్వాతాతలకు పింఛన్లు ఆగిపోతాయి, జన్మభూమి కమిటీల పేరుతో కమిషన్లు దోచుకు తింటారు. ఇప్పుడైతే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, కానీ చంద్రబాబు వస్తే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి ఉండదు. సచివాలయ ఉద్యోగస్తులను తీసేస్తాడు. సచివాలయ వ్యవస్థ కూడా ఉండే పరిస్థితి ఉండదు. మళ్ళీ మీరు ఎంఆర్ఓలు ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ విధంగా లంచాలు ఇచ్చే పరిస్థితి ఉందా? సచివాలయాల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికి అన్ని సేవలు కూడా అందుతున్నాయి. ఆలోచించండి. జగనన్న వస్తే చెప్పిన మాట చెప్పినట్టుగా మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది, అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు కూడా వస్తాయి. పరిశ్రమలు అంటున్న వాళ్ళకు నా వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే, ఆదాని రహేజా గ్రూపులు విశాఖపట్నంలో 35,000 మందికి డేటా సెంటర్లు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రానికి ఓడరేవులు వచ్చాయి, ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు వచ్చాయి. 4 ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల వల్ల లక్షలాది మందికి ఈరోజు ఉపాధి దొరుకుతుంది. కడపలో సెంచరీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థ వచ్చింది. సోలార్ విండో పవర్ ప్రాజెక్టులు వచ్చాయి.
కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఏపీఐసి ద్వారా విశాఖ చెన్నై కారిడార్ దాదాపు 85% పూర్తయిపోయింది. శ్రీకాళహస్తిలో ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. సుమారు శ్రీకాళహస్తి విశాఖ చెన్నై కారిడార్కి 9,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఇక ప్రాజెక్టులు విశాఖపట్నంలో లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. లక్షల కోట్లు ముఖేష్ అంబానీ, అదానీ, రహేజా గ్రూపులు లాంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇలా 16 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మనకి మెగా జాబ్ మేళా నిర్వహించి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో 1,34,000 ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థలో 2,60,000 ఉద్యోగాలు, మరియు వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు, ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేయటం, మెగా డిఎస్సి అంటున్నారు కదా, దాదాపు 14,219 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇంకా 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపితే 21,000 టీచర్ పోస్టులు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయడం జరిగింది. ఇక అన్ని యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయడం జరుగుతున్నది. నోటిఫికేషన్ ఇచ్చాడు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లలో దాదాపు 30-40 మంది ఉద్యోగస్తులని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు, ఇలా కొత్త నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతున్నది. ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, ఇన్ని ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తూ ప్రజలందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తూ, తాతల అకౌంట్లోనూ, అక్క చెల్లెమ్మల అకౌంట్లోనూ డబ్బులు వేస్తూ ప్రజలకి, పేదవారికి అండగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని మీరందరూ గెలిపిస్తే మళ్ళీ కూడా మీకు అభివృద్ధి బాట పట్టిస్తాడు. మీ అందరికీ కూడా మంచి పథకాలతో మీ ముందుకు వచ్చి సువర్ణ యుగాన్ని తీసుకొస్తాడు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.